ఆరాధన యోగంతా ఆన్లైన్ లో చూస్తా ఉంటారు. వాళ్ళందరినీ కూడా ముట్టండి, బలపరచండి. యేసువే వాళ్ళ వేదన, దుఃఖము, కన్నీళ్ళు, బాధలు సమస్తము మార్చే దేవుడు మీరు మా మధ్య దిగి వచ్చుండే దైవమే స్తోత్రం యేసప్పా, స్తోత్రం రాజా. మొదటి వారంలో స్వామి మేము కాలు పెట్టేదానికి మాకు ఇచ్చుండే భాగ్యాన్ని కొట్టే ఎంతో స్తోత్రాలు స్వామి. ఎంతో మందికి లేని భాగ్యం మీరు మా మధ్య మాకు ఇచ్చుంటారు స్వామి. ఎంత గొప్ప దేవుడు రాజా. ఈ 11 నెలలు మమ్మల్ని కంటి రెప్పవలే కాపాడుండే దేవుడు యేసువే, మీకు పాదాలకు స్తుతులు స్తోత్రాలు రాజా. రాబోయే దినాలలో స్వామి మీరు మమ్మల్ని అధికంగా స్వామి మీ యొక్క సన్నిధిలో వాడుకోమని అడుగుతున్నాను స్వామి. అనేకులకి మీ యొక్క సువార్తపై చేరాల రాజా. ఈ యొక్క వాక్యం చూసే, ఈ యొక్క ప్రార్థన చూసే ప్రతి ఒక్కరూ రక్షణ మార్గం లేకొచ్చేదానికి మీరు సహాయం చేయండి యేసప్పా. మీ యొక్క ఉద్యోగంని అక్కడక్కడ లేపండి, సేవకులు లేపండి యేసప్పా, స్తోత్రం రాజా. ఈ యొక్క ఆరాధన మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాము స్వామి. మీరు ఒకరే ఈ యొక్క ఆరాధన పాత్రుడు స్వామి. మమ్మల్ని దిగి వచ్చి ఈ యొక్క ఆరాధన నడిపించమని మా యొక్క ప్రాణ, ఆత్మ, శరీరం మీకే సమర్పిస్తూ యేసుక్రీస్తు దివ్య నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరూ కూర్చుందాం. మనం ఒక తెలుగు పాట పాడదాం. హల్లెలూయా. దేవునికి సన్నిధానంలో We
సహాయుడవై తృప్తిపరచితివే. సముద్రమంతా సమృద్ధిగా కలువరి స్తుతి స్వాస్థ్యము మోసినది నీవే. నీ కృపకాంతిలో నా చేయి విడువక నడిపించుచున్నది నీవే. కలువరి స్తుతి స్వాస్థ్యము చూసినది నీవే. నీ కృపకాంతిలో నా చేయి విడువక నడిపించుచున్నది నీవే. పరమరాజ్యములో మహిమతో నింపుటకు అనుగ్రహించితివే. పూర్ణమైనది ఉపదేశమును పరమరాజ్యములో మహిమతో నింపుటకు అనుగ్రహించితివే. పరిపూర్ణమైనది ఉపదేశమును సజీవుడవైనా యేసయ్యా నిన్నాశ్రయించిన నీవాయి. సహాయుడవై తృప్తిపరచితివే. సముద్రమంతా సమృద్ధితో ఆనందించనిలో అనుదినము కృపగుంది. ఆరాధించనిన్నే ఆనందమనులతో ఆనందించనిలో అనుదినము కృపగుంది. ఆరాధించనిన్నే ఆనందమనులతో. హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. మనం ఒక కన్నడ పాట పాడదాం. అందరికీ తెలిసిన పాట, బాగా ఉత్సాహంగా చేతులు తల్లి మనం పాడదాం. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాం దేవని నగే ఆరాధనే. ఇసాకన దేవని నగే ఆరాధనే. అబ్రహాం దేవని నగే ఆరాధనే. ఇసాకన దేవని నగే ఆరాధనే. యాకోబినా దేవని నగే యాకోబినా
ಹೃದಯ ತುಂಬ ನಿನ್ನ ಜ್ಞಾಪಕ, ಅದನ್ನು ಬಿಟ್ಟರೆ ಬೇರೇನಿಲ್ಲಪ್ಪ. ಲೋಕವೆಲ್ಲ ಹುಡುಕಿ ನಾ ಬಂದೆ, ಎಲ್ಲೂ ಸಿಗಲಿಲ್ಲ ನಿನ್ನ ತಂದೆ. ಹೃದಯ ತುಂಬ ನಿನ್ನ ಜ್ಞಾಪಕ, ಅದನ್ನು ಬಿಟ್ಟರೆ ಬೇರೇನಿಲ್ಲಪ್ಪ. ಲೋಕವೆಲ್ಲ ಹುಡುಕಿ ನಾ ಬಂದೆ, ಎಲ್ಲೂ ಸಿಗಲಿಲ್ಲ ನಿನ್ನ ತಂದೆ. ಕರುಣಾಮಯನೇ, 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 ಬದುಕಿರುವ ದಿನವೆಲ್ಲ ನಾ ಮಾಡುವೆ ಆರಾಧನೆ. ಬದುಕಿರುವ ನಾನು ಸುಖವಾಗಿ ಬಾಳಬೇಕೆಂದು, ನಾನು ಸುಖವಾಗಿ ಬಾಳಬೇಕೆಂದು ನಿನ್ನನ್ನು ಸೃಷ್ಟಿ ಮಾಡಿದೆ. ಎಂತ ಒಳ್ಳೆಯ ಸಂದೇಶಪ್ಪ. ನಾನು ನಿನ್ನ ಸ್ತುತಿಸಬೇಕೆಂದು ಹೆಸರಿಟ್ಟು ನೀ ಕರೆದೆ. ಕೃಪಾಪೂರ್ಣನೇ, 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 ಉಸಿರಿರುವ ದಿನವೆಲ್ಲ ನಾ ಮಾಡುವೆ ಆರಾಧನೆ. ನನ್ನ ಉಸಿರಿರುವ ದಿನವೆಲ್ಲ ನಾ ಮಾಡುವೆ ಆರಾಧನೆ. ಅಬ್ರಹಾಮನ ದೇವರೇ ನಿನಗೆ, ಅಬ್ರಹಾಮನ ದೇವರೇ ನಿನಗೆ ಆರಾಧನೆ. ಇಸ್ರಾಯೇಲನ ದೇವರೇ ನಿನಗೆ ಆರಾಧನೆ. ಯಾಕೋಬಿನ ದೇವರ ನಿನಗೆ, ಯಾಕೋಬಿನ ದೇವರ ನಿನಗೆ, ತಂದೆ ಮಗನಿಗೆ, ಪವಿತ್ರಾತ್ಮನಿಗೆ ಮಾಡುವೆ ಆರಾಧನೆ. ತಂದೆ ಮಗನಿಗೆ, ಪವಿತ್ರಾತ್ಮನಿಗೆ ಮಾಡುವೆ ಆರಾಧನೆ. హల్లెలూయా. మనం కొంచెంసేపు దేవుణ్ణి ఆరాధిస్తాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది సంతోషంగా ఉంటారు? హల్లెలూయా.
దేవుడు ఈరోజు మనకి మళ్ళా పోగొట్టుకున్న సంతోషాలంతా తిరిగి దయచేయాలి. హల్లెలూయా. ఆమేన్. Praise the Lord. శ్రీ యేసు నామ అతిశయ నామ పాపికే
ప్రభా. మీరు వాక్కు మారని దేవుడు ప్రభా. మీరు ఎన్నడూ వాక్కు మారని దేవుడు తండ్రి. యేసువే ఇది చేస్తానంటే ఖచ్చితంగా చేసినారు ప్రభా. ఈ చెట్టు ఎండిపోయింది, అది ఎండిపోయింది ప్రభా. అలాంటి తండ్రి మీరు చూసి నిమ్మలమైంది ప్రభా. అలాంటి పరిశుద్ధమైన దేవుడు, మీరు వాక్కు మారని దేవుడు. ఈ రోజు మీ వాక్యం ప్రకారం తండ్రి మీరు ఇక్కడ మా మధ్య ఉన్నారు ప్రభా. మీ ప్రసన్నత మా మధ్య ఉన్నారు తండ్రి. మీరు తండ్రి మమ్మల్ని పరిశుద్ధ దేవదూతలతో ఆవరించున్నారు తండ్రి. మీ పరలోక రాజ్యానికి మా మధ్య తీసుకొని వచ్చినారు ప్రభా. ఇలాంటి ఒక గొప్ప తండ్రిని మేము చూడలేదు ప్రభా. ఇలాంటి ఒక గొప్ప తండ్రిని మేము చూడలేదు. మాకు తండ్రి అని పిలిచే భాగ్యాన్ని ఇచ్చిందారే తండ్రి. మమ్మల్ని తండ్రి అని పిలిచే భాగ్యాన్ని ఇచ్చిందారే ప్రభా. మిమ్మల్ని ఇప్పుడు కొంచెంసేపు మేము చేతులెత్తి ఆరాధిస్తున్నాం తండ్రి. తండ్రి అని పిలిచే కొంచెంసేపు భాగ్యాన్ని మేము ఉపయోగించుకున్నాం ప్రభా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నేను పరితపించే నీ కోసం, నేనంటే నీవే కదా. నీవు లేక నేను విరచి పరితపించే నీ కోసం, నేనంటే నీవే కదా. నీవు లేక నీ నిత్య ప్రేమతో నన్ను వెదకి, నీ సత్య మార్గమందు నడిపితివే. నీ నిత్య ప్రేమతో నన్ను నడిపితివే. నీ సత్య మార్గమందు నడిపితివే.
పాపిస్తోడని తెలిసి నన్ను తోసివేయకుండా నన్ను ప్రేమిస్తాండవే తండ్రి. నేను పాపిస్తోడని తెలిసి నా కొరకు ప్రాణం ఇస్తే ప్రభు. దేవునికి మనం జ్ఞాపం చేసామా? నీ ప్రతిరూపమే నీ ప్రతిరూపమే నీ యొక్క రూపంగా నన్ను చేసిండాలి ప్రభు. ఓ నీ బిడ్డ అనే స్థానం ఇచ్చింది. కొంచెంసేపు థ్యాంక్ యూ చెప్తాం దేవుని సన్నిధానంలో. ఆయన మనకి ఇంత గొప్ప భాగ్యం ఇచ్చింది. దానికి థ్యాంక్ యూ చెప్తున్నా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ నీకు కృతజ్ఞతలు ప్రభా. ఓ నాన్న థ్యాంక్ యూ ప్రభా. నీ బిడ్డను నేను తండ్రి థ్యాంక్ యూ ప్రభా. నీ రూపము నేను ప్రభా. థ్యాంక్ యూ తండ్రి యేసువే. థ్యాంక్ యూ ప్రభా. నీ రూపంలో సృష్టింపబడింది అనుకో. నీ గుణాతిశయాలు నాకు ఇచ్చి నడిపించేది అనుకో. లోకంలో నన్ను వేరుపరిచి నాకని తండ్రి ఒక మంచి స్థానము ఇచ్చిన దయ కొరకు తండ్రి. అందరూ తోసివేసినప్పటికీ నువ్వు నన్ను హద్దుకొని నన్ను ప్రేమతో ఇంత అలలాడుస్తాదో తండ్రి నన్ను ముద్దాడుతాండవే ప్రభా. దాని కొరకు నీకు థ్యాంక్స్ ప్రభా. థ్యాంక్ యూ తండ్రి. మీ నామం మాత్రం మహింపండి యేసువే. మీ నామం మాత్రం మహింపండి ప్రభా. దేవా మీ నామం మాత్రం మహింపండి తండ్రి యేసువే. మీ నామం మాత్రం మహింపండి దేవా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ ప్రభా. శబరల ఖదిగిర ఖదబల ఖరగదురా రీబల ఖదిరి శర ఖదబ ఖరగదురా. ఆమేన్. యేసు ప్రభు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉంటారు? హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. సరే కూర్చుందాం. ఓకే, ఈ వారం నుంచి ఏం చేద్దామంటే ఈ ఫెయిత్ కన్ఫెషన్ అనేది ఉంది కదా, మనం వారం నేను చెప్పినాక మీరు చెప్తాను కదా, అది నెలకు ఒకసారి చెప్పడం. చాలా విషయాలు అది మనం చెప్పేది. దాంట్లో ఈరోజు మనం చెప్పబోయేది ఏమంటే దేవుని యొక్క ప్రార్థన. హల్లెలూయా. యేసు ప్రభు ఒక ప్రార్థన చేసిన జ్ఞాపకం ఉందా? ఆ ప్రార్థన మనము చెప్పబోదాం. ఎందుకంటే ఆయన మనకు నేర్పించింది ఈ ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఆ ప్రార్థన మనము నేను చెప్పినాక మీరు అట్లే చెప్పండి. హల్లెలూయా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారమును నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మును శోధనలోకి తేక కీడు నుండి మమ్మను తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవైయున్నవి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.
మీరు ఈ ప్రార్థన చేస్తుంటారే, ఏ భాషలో మనం చేసింది? తెలుగులో. మీకు తెలుసా, యెరూషలేములో దేవుని యొక్క పట్టణంలో దేవుడు ఈ ప్రార్థన చేసిన ఆ స్థలంలోనే మన తెలుగు భాషలో ఈ ప్రార్థన ఉంది, మన కన్నడ భాషలో ఈ ప్రార్థన ఉంది, తమిళ భాషలో ఉంది, మలయాళంలో ఉంది. హల్లెలూయా. మనం మాట్లాడే మన భాష దేవుడు ప్రార్థన చేసిన అదే స్థలంలో ప్రేయర్ గార్డెన్లో అట్లే రాసి ఉంది. నా దగ్గర ఫోటో ఉంది, నేను కావాలంటే మీకు షేర్ చేస్తాను. హల్లెలూయా. ఓకే, ఇది సాక్షి సమయం. మీకు ఈ సాక్ష్యాలు ఎవరికైనా ఉంటే చిన్నగా చెప్పండి, మనకి టైం లేదు. చిన్నగా చెప్పి మీ దేవుడి నామం మహిమపరచండి. మైక్ సరసమ్మ మైక్. ఒట్టి దేవుని మేలు మాత్రం చెప్పండి. మమ్మల్ని మా బిడ్డల్ని అందరినీ ఖర్చు కాపాడదని కోటి కోటి స్తోత్రాలు. ఇంతవరకు మాకు ఏమి ఇది లేకుండా మా దేవుడు మమ్మల్ని అనుకునే తొలకి ఇట్లా కాదు ఇట్లా పానే తొలకి ఆ దేవుడిని మాకు ఎంత చేసేదానికి కోటి కోటి స్తోత్రాలు. యేసు నామం పడుకుంటాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధ నామం కూడా స్తోత్ర రాజా, నటి స్వామి. హల్లెలూయా. స్తోత్ర రాజా. నన్ను కూడా నా పొల్లు బాగా లేకుండా అయిపోయాయి. చచ్చిపోతానో లేదో అనిపించేయండి. దేవుడు నన్ను నీళ్ళేదప్ప ఆరోగ్యం ఇచ్చి పొద్దున్న 5 గంటలకంతా లేపించి మಗಳೇ నేను ಎಷ್ಟು మలుగుతుంది ఉద్యోగులు అన్నట్లు అప్ప పొద్దైపోసినేమో వెలుగైపోసినేమో అని చెప్పేసి చూసి నిన్న ఏం మార్గం కూడా నాకు తెలియదు, శనివారం అని కూడా తెలియదు, ఇప్పుడు భానువారం అని కూడా తెలియదు. 6-5 దినాలు ఏ చేసి కళ్ళంతా ఇంచేసినట్ల మెడే పగులు కొట్టినట్లా ఉంది. ఏసప్ప నీకు తప్ప మాకెవరు ఉండదు, నిన్ను నమ్మిండే బిడ్డలు ఎందుకు చేసేది రాజా. ఎప్పుడో పోవాల్సిన కాళ్ళు మిగిలిపెట్టిన దేవుడప్ప నీకు సాక్షి బిడ్డగా నిలబెట్టిండావు స్వామి. అదే ప్రకారాన్ని నా జీవంతం కాలము నీ సాక్షి బిడ్డగానే ఉండాలి రాజా అని వేడుకొని పొద్దున్న ఆరోగ్యంగా 5 గంటలకంతా చేసి నీళ్ళు పోసుకొని రాజు అప్పుడు కూడా అదృష్టం గడగడగట్లా ఏమే పడిపోయినట్లా ఉంది. అప్ప నాకు బలం స్వామి, నాకు ఆరోగ్యం వేడుకోండి వేసి నేను పోసుకొని ఆరోగ్యంగా బలంతో నేను సభ తోడుకొని వచ్చిందని కూడా అని కూడా సొత్తు రాజా. అంతేకాదు స్వామి రాజా, పోయిన వారంలో మందుల వారంలో నీళ్ళు పోసుకుంటా రాజా. నీళ్ళు పోసుకుంటా ఉంటే నీళ్ళు పోసుకొని పైకి లేస్తుంది, ఏమో తోసినట్లయ్యా అంతే తింటాడు. నాకే అట్లే పొడిగినంత బాత్రూము అది గట్టిగా పట్టుకొని వేస్తుంది. లేకుండా ఉంటే నా తల పొగిలి లేకుంటే నడుపుకి ఏటైంది, పెద్ద ఏటైంది. హాస్పిటల్ పోయి సేరింది. ఎవరు నన్ను కాపాడు వేసి కొట్టి ఎందుకో నా తండ్రి కాపాడారు. నన్ను సాక్షి బిడ్డగా నిలిపెట్టే, లేకుంటే ఒక నెలల హాస్పిటల్లో ఉంది. అట్లా నడిచింది. ఎలాంటవా సాతానులు పలువిధంగా వంచిస్తారు. దెబ్బకి చూశారు, నన్ను ఏటి కొడాలని చూపించారు. నా దేవుడు తెప్పించేశారు. ఎంత పెద్ద కార్యం చేశారు లేకుండా ఉంటే ఎంతో అయిపోయింది రాజా. రాజా ఎన్ని ఉపకారాలు మనం చేస్తాడు, మనకి ఎన్ని ఆకోచలు తెప్పించేస్తాడు. మనకు తెలివిగా తండ్రిగా తావల దొడ్లా కొడుకుంటా గాయాలు ఎదురుకుండా పాత కాసుకునే దేవుడు. అదే తెలివి తండ్రి అన్నతో బలించాయలేదో గాయాలి స్వామి. అవును రాజా, చాలా నేను బలం చెప్పిపోయింది. ఈ పొద్దు కూడా నేను తోడుకుని వచ్చింది సబ్బుకి, మన ఆత్మమ్మకి, భాషకి ఈరోజు చూస్తానే సబ్బుల ఆత్మమ్మకలు తక్కువైపోయాయి. నా కడుపులో ఒక తరహాకి ఇది అయిపోయినాడు, అయిపోయినట్లు అయిపోయినాడు. ఇలా ఇట్లా అవుతావు నేను చెప్పు అబ్బా. ఈ సబ్బు నెరవేర్చే దేవుడు నువ్వు రాజా. అవునప్ప, పిశాల నుంచి శోధనాల నుంచి తెప్పించుకోకూడదు. మనం నిజమైన దేవుడు నమ్ముకొని మనకేమే కష్టాలు ఉండే కూడా రావాలా అప్ప. వాళ్ళకి సహాయం చేయి, రాకుండా ఉండే ఆత్మకులకి నువ్వు సహాయం చేయాలి రాజా. ఎక్కడుండే ఆత్మకులు నన్ను తోటవు రాజా. ఇది నీ కృప రాజా. అప్ప నిన్నేను మిండే బిడ్డలకి నువ్వు చేసేది రాజా. ఏ జాబులు ఇంకా వస్తారు, కష్టపడి వస్తారు. ఈ సభ ఆత్మకులకే అప్ప జనాలు రాకుండా ఉంటే ఎంత బెజారు పడతారు. వాళ్ళ ఆశ నెరవేర్చు స్వామి. ఈ సభ నిండిపోవాలి రాజా. వారు నీ దయ రాజా. నువ్వు తోడుకొని వచ్చే వాళ్ళకి
అపాహకులు కాసి కాపాడుతూ ఈ సభకి నీకు రాజా నాకు సభాత్మక నా కొడుకు నీ బలం కాసి కాపాడిన దానికి నా కార్యం కూడా అంటే స్వామి ఆమేన్ ఆమేన్. ಪರಿಶುದ್ಧವಾದ ಸ್ತೋತ್ರ. ಇಲ್ಲಿ ಬಂದಿರುವ ಪರಲೋಕ ಸ್ತೋತ್ರ. ನಾನು ಆರೋಗ್ಯದಿಂದ 20 ವರ್ಷದಿಂದ ನನಗೆ ಆರೋಗ್ಯ ಸರಿ ಇಲ್ಲ. ನನ್ನ ಮಗಳು 3 ತಿಂಗಳು ಬಾಳಂತಿನಲ್ಲಿ ನನಗೆ ಆರೋಗ್ಯ ಸರಿ ಇಲ್ಲ. ಎಲ್ಲೆಲ್ಲೋ ತೋರಿಸಿದ ಜಾಗನೇ ಇಲ್ಲ, ಎಲ್ಲಿ ವಾಸ ಆಗಲಿಲ್ಲ ನನಗೆ. ಆದರೂ ಚರ್ಚಿಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೆ, ಚರ್ಚಿಗೆ ಹೋದಾಗೂ ನನಗೆ ವಾಸ ಆಗಲಿಲ್ಲ, ಬಿಟ್ಬಿಟ್ಟೆ ನಾನು. ಮತ್ತು ನನ್ನ ಮಗಳಿಗೋಸ್ಕರ ನಾನು ಪ್ರೇಯರ್ ಮಾಡಿದೆ. ನನ್ನ ಮಗಳಿಗೆ ಮಗು ಆಗ್ಬೇಕಂತ ಹೇಳ್ಬಿಟ್ಟಾಯಿತು. ನನ್ನ ಮಗು ಬಂದು ಫ್ರಿಡ್ಸು. ಅವಳು ಪ್ರೆಗ್ನೆಂಟಲ್ಲಿ ನನ್ನ ಮಗಳಿಗೆ 7 ತಿಂಗಳಿಗೆ ಡಿಲಿವರಿ ಆಯಿತು. ಆದರೆ ಫಸ್ಟ್ ಮಗುಗೆ ಈ ಥರ ಪ್ರಾಬ್ಲಮ್ ಆಗಿತ್ತು. ಆದರೂ ನನ್ನ ಮಗು ಪ್ರಾಬ್ಲಮಲ್ಲಿದ್ದಾಳೆ. ನನ್ನ ಮಗುಗೆ ಆಯಿಸ್ಕೊಟ್ಟು ಕಾಪಾಡ್ತಾ ಇದ್ದಾನೆ ಆ ಏಸಪ್ಪು. ನನ್ನ ಮೊಮ್ಮಗನಿಗೆ ಬಂದು 7 ತಿಂಗಳಲ್ಲಿ ಆಯಿತು. ಡಾಕ್ಟ್ರೆಲ್ಲ ಉಳಿಯಲ್ಲ ಅಂತಂದರು ಮಗುನ. ಆದ್ರೂ ನನ್ನ ಮಗು ಬೇಕಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು 7 ತಿಂಗಳಲ್ಲಿ ನನ್ನ ಮೊಮ್ಮಗ ಹುಟ್ಟಿದ್ನು. ಆದರೆ ನನ್ನ ಮೊಮ್ಮಗನಿಗೆ ಆಯುಸ್ಸು ಆರೋಗ್ಯ ಎಲ್ಲ ಕೊಟ್ಟಿದ್ದಕ್ಕಾಗಿ ಕೋಟಿ ಸ್ತೋತ್ರ ಏಸಪ್ಪ. ನನಗೆ 20 ವರ್ಷದಿಂದ ಎಲ್ಲೆಲ್ಲೋ ತೋರಿಸಿದೆ, ಆದರೂ ನನ್ನ ಮಗಳಿಗೆ ಮಗು ಆಗಬೇಕು, ನನ್ನ ಮಗು ಚೆನ್ನಾಗಿರಬೇಕು, ನನ್ನ ಮಗು ಚೆನ್ನಾಗಿದೆ, ನಾನು ಮತ್ತೆ ನೀನು ನಂಬ್ತೀನಪ್ಪ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ನಾನು ಇದು ಮಾಡಿದೆ. 20 ವರ್ಷದಿಂದ ನನಗೆ ಒಂಥರ ಅಮಾವಾಸ್ಯೆ ಹುಣ್ಣಿಮೆ ಬಂದರೆ ಬಿದ್ದೋಗ್ತಾ ಇದೆ, ನನ್ನ ಜ್ಞಾಪಕನೇ ಇರ್ತಾ ಇರಲಿಲ್ಲ. ಆದರೆ ನಾನು ಇಲ್ಲಿ ಬಂದು ಹೋದಾಗಿಂದನೂ ನಾನು ಕಾಪಾಡ್ತಾವೆ ನನ್ನ ಏಸಪ್ಪು. ಇಲ್ಲಿ ಬಂದು 5 ತಿಂಗಳಾಗೈತೆ. 5 ತಿಂಗಳು 6 ತಿಂಗಳಿಂದ ನನಗೆ ಏನು ಆ ಥರ ತೊಂದರೆ ಆಗ್ಬಾರ್ದು. ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಬೇಡ್ತಿದ್ದೇನೆ ನನ್ನಪ್ಪ. ನನಗೆ ಒಳ್ಳೆ ಆರೋಗ್ಯ ಕೊಟ್ಟು ಆಯಿಸ್ಕೊಟ್ಟು ಕಾಪಾಡ್ತಾ ಇರೋದಕ್ಕಾಗಿ ನಿಮಗೆ ಕೋಟಿ ಸ್ತೋತ್ರ ತಂದೆ. ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಬೇಡ್ತಿದ್ದೇನೆ ನನ್ನಪ್ಪ. ಆಮೆನ್. పరిశుద్ధ నమస్తోత్రం. నాకు ఈ భానువారం దానిలో పనికి పోతా ఉంది. అలా ఇప్పుడు ఒక 19-20 ఏళ్ళు ఇంకా ఇసుప నీ సన్నిధికి వచ్చి ఇంటికి పోవాలి. ఇసుప చర్చి ముగుసుకొని వాళ్ళ ఇంటికి పనికి పోతానని చాలా భానువారం అయితే నాకు హింసే. చర్చి ముగుసుకొని అందరూ ఇంటికి పోతే నీ సన్నిధికి వచ్చి విశ్రాంతి దినంలో నేను పనికి పోతాను ప్రభా. ఏడ్చుకుంటా పోయేది బాధ. అక్కడ పని ఏమి ఉండేది, ఆయనను పోవాలని కట్టాయం హింసే పెడతా ఉంది. అయితే నేను స్తోత్రం ఎప్పుడు కన్నీటి నాకు పాస్టర్ ఒక నిమిషం మా నాకు బానరు రజా సిక్కలు ప్రేయర్ చేయమ్మా, నువ్వు బానరు రజా సిక్తే నువ్వు ఆ చర్చికి పోయిస్తావమ్మా అని అమ్మ నవ్వుతానే అనేది. నాకు అయినను పర్వాలేదు, మా అమ్మ అంటే పర్వాలేదు, ఆయన నేను ఇక్కడ వస్తాను అక్కడ అయితే పోతానమ్మా అంట అని. ఆయన ఏసప్ప నాకు ఒక చెడ్డ జరిగింది, పడిపోయినాను, చేయి ఫ్రాక్చర్ అయింది. నేను ఇక్కడ 2 నెలలు పనికి పోయి ఇచ్చేయాలనుకున్నాను, అంతలో పోయి జరిగింది. ఆయనను నేను ఇంట్లో ఉంటే ఇప్పుడు పనికి పోవాలని ఆ ఆలోచనే వస్తూ ఉండలేదు. నేను ఇప్పుడు ఉండను కొడుకు, నువ్వు నా సన్నిధిలో మొరపెట్టు, 24 hours నీకు ఎప్పుడు సమయం చెప్తే అప్పుడంతా నేను ఆరాధించు, నేను నడిపిస్తాను. ఇంతవరకు కాపాడి దేవుడు ఇంక ముందు కూడా నడిపిస్తాను, నీకేం కొదలేకుండా నేను నడిపిస్తానని చెప్పి దేవుడు ఆ వాక్యం మాట్లాడేదానికి స్తోత్రం. నాతో మాట్లాడండి, నాకు అన్ని దినాలు దేవుని సన్నిధికి వచ్చి ఇంటికి ఉండేలాగా, ఇంట్లోనే ఉండేలాగా సహాయం చేసిన ఏసప్పకేశ్వరు. ఎన్ని ఏండ్లంటే నా పెద్ద కొడుకు 5 నెలలు బిడ్డనిగా పనికి పోతా ఉండేది. ఆ బిడ్డకి ఇప్పుడు 38 ఏళ్ళు. ఇంతవరకు పనిచేసి ఏమీ లైఫ్లో ఏమంటే ఏం లే, ఉంటా పనికి పోవాలా ఇంట్లో చూడాలా, పనికి పోవాలా ఇంట్లో చూడాలా, ఇంతే ఆయన దేవుని సన్నిధికి రావాలా, అదొక్కటే నాకు ఇది ఉండింది. ఏసప్ప అన్ని కష్టాలను ఇంకా అంత ఇతన్ని ఇంకా విడిపించి ఇంట్లో ఉండేలా సహాయం చేసిన కోటి స్తోత్రం. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. దేవుడు ఇంతవరకు మమ్మల్ని కాపాడలేదు, దేవుని యొక్క కృప మాత్రమే. పోయిన వారం యానివర్సరీకి మేము మా దగ్గర ఏమీ లేదు, డబ్బులు లేకుండా సరే ఎట్లా మనము చేయాలా స్టార్ట్ చేసి ఉంటాము, దేవుడు ముగిస్తాడు అని చెప్పి మేము అనుకుని ఉండేటప్పుడు డబ్బులు లేకుండా ఉండింది మా దగ్గర. మేమంతా రాసి సరే వాళ్ళు అందరూ ఎందరు వస్తారు అని చూస్తే వాళ్ళు 10 మందిలో ఇక్కడ 2 భాషలు 12 మందిలో లేకపోతారు. వాళ్ళకి మనం ఏమైనా బెస్ట్గా గిఫ్ట్ తీసేయాలా. ఎప్పుడో వాళ్ళంత దూరం నుంచి వాళ్ళు ప్రయాసపడి మన కోసం వస్తారు. వాళ్ళు మన జనాల దగ్గర
ప్రసంగం చేయాలా, వాళ్ళు ఆరాధించాలా అని చెప్పి ఎంతో ఉత్సాహంతో వాళ్ళు ఎన్నో దినాల నుంచి ప్లాన్ చేస్తారు ఇక్కడికి వచ్చేదానికి. మనము మన వల్ల అయింది, వాళ్ళు పండుగలు చేసుకునే దేవుని సేవ చేస్తూ ఉంటారు. అక్కడక్కడ గ్రామాలకు పోయి వాళ్ళు ఎన్నో ఆ పొద్దు చెప్పిన కదా 25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి వాళ్ళు సేవలు చేస్తూ ఉంటారు. వాళ్ళని మనం కనపరచాలి, వాళ్ళకి అందరు కాணிకలు ఇవ్వాలంటే మన దగ్గర అంత డబ్బు లేదు. సరే బెస్ట్గా గిఫ్ట్ తీయాలా అని అనుకుంటే దానికి సరే చిన్నగా ఏదైనా తీస్తాము అని అనుకుంటే డబ్బులు మన దగ్గర అంత లేదు, ఆ డబ్బులు ఉంటే వేరే దానికి యూస్ అవుతుంది అని అనుకున్నాం. కానీ దేవుడు మంచి బెస్ట్ గిఫ్ట్నే వాళ్ళందరికీ తీసేదానికి సహాయం చేసిండు. అట్లే ఇంకా మనము చెల్లు ఉంది, చికెన్ తీయాలా, అట్లే సడన్గా వీళ్ళు పెయింట్ మీరే కొట్టుకుంటారు అని చెప్పేసిండ్రు. అడ్వాన్స్ ఇవ్వాలా నేను బాడీకి కట్టాలా అని చెప్పేసిండ్రు. మనం అడిగినప్పుడు వద్దనిండ్రు. సడన్గా మాకు లేదు, మీరు అడ్వాన్స్ ఇవ్వాలా, బాడీకి కట్టాలా, కరెంట్ బిల్లు అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత కరెంట్ బిల్లు అట్లా ఒక్కొక్కటే సమస్యలు వస్తూ ఉండేటప్పుడు ఏం చేసేది, మన దగ్గర మేము వేరే ఊరికి పోయి వచ్చి చాలా కష్టంలో ఉండము అని అనుకునేటప్పుడు దేవుడు దానికి కావాల్సిన డబ్బులు సహాయం చేసిండు. అంటే ఇక్కడ పెయింట్ కొట్టేటప్పుడు చూస్తే చాలా వర్షము ఇడవకుండా వారమంతా వర్షం వస్తూనే ఉండింది. పాస్టర్ అనౌన్స్ చేసిండు, మీరు వీలైన వాళ్ళు రాండ్రి అని చెప్పి. మేము ఎవరిని ఫోన్ చేసి పిల్లనే లేదు, పిలిచిన షాప్లో మేమనేసి నాకు ఎక్కువ పని ఉంది అని చెప్పేసింది. ఆ అమ్మ ఇప్పుడంతా సరిగా వచ్చలేదు. సరే దేవుని చిత్తము, మనం ఎవరు అడిగేయట్లేదు, దేవుడికి ఆయనకు సంబంధం ఉండేది అని చెప్పి ఇచ్చేసినాము. వేరే ఎవరిని పిలవలేదు. కానీ సరసమ్మ ఫోన్ చేసి, పాస్టమ్మ మీరు ఎంతసేపటికి వస్తారు, నేను వస్తానని. వద్దుమా, నీకు రెస్ట్ తీసుకొని నువ్వు డైలీ ఆ అమ్మ ట్రైన్లో ఎక్కిపోయి వస్తుంది, వద్దని చెప్పి. అదే మరి ఎల్లం కూడా ఫోన్ చేసి మీరు ఎంతసేపటికి వస్తారని. వాళ్ళిద్దరూ పండ్లు పోయేవాళ్ళు. ఎంత కష్టమని నాకు తెలుసు పండ్లు పోయేదాని వల్ల. నేను ఆ ట్రావెల్ చేసి కష్టపడి ఉన్నాను. కానీ అయినాను వాళ్ళిద్దరూ ఎల్లం చాలా బాగలేదు, అయితేను నేను వచ్చి ఏమైనా చేస్తాను, పోనీలే దేవుడు చూసుకుంటాడు అని ఆ అమ్మ నీతిగా వచ్చింది. మేము అప్పటికి ఆ అమ్మని పాస్టర్ కూడా వద్దామో చేయొద్దు, నీ కోల్డ్ చాలా ఉంది. ఆ అమ్మకి ఒకతర కడుపులో బాధ అయిపోయి కష్టంలోనే ఇక్కడ వచ్చి నిలబడుకొని ఉంది. అయినను ఆ డస్ట్, ఆ అలర్జీ అమ్మకి అయినను డస్ట్ కొట్టింది. సరసం చూస్తే ఇదంతా ఫుల్ సరసమ్మే కొట్టింది. పెయింట్లు కూడా కొట్టుండడు, అంత క్లీన్గా సరసం కొట్టింది. ఎల్లం చూస్తే అన్ని కడిగింది. ఆయన కోల్డ్ అయినాను ఆ వర్షంలోనే అన్ని కడిగి అన్ని క్లీన్ చేసింది. దేవుడు దాన్ని నీతిగా ఎంచి వాళ్ళకి తగిన ప్రతిఫలాన్ని ఇస్తాడు. అనేకులు డబ్బులు లేదు అని చెప్పినా కూడా దేవుని దగ్గర వచ్చి వాళ్ళు పనులు చేసి దేవుని నామం మహింపరిచిండ్రు. అదే ఆయన ఇంటికి పోయే లోపల ఆయన నాకు కొంచెం బాగుంది అనింది. నేను కూడా అనుకున్నా, అయ్యో పెయింట్ వేరే కోల్డ్ అవుతుందేమో, అన్ని కడిగింది ఆయమ్మ, మరుసటి దినం రాదేమో అనుకున్నాను. చూస్తే మరుసటి దినము మాకన్నా ముందుగా అప్పును ఆయమ్మను వచ్చిండ్రు. అప్పు చూడాలంటే వాళ్ళ అమ్మ వాళ్ళ అప్ప దేవుని దగ్గరకు వచ్చేలేదు. కానీ అప్పు మేము చెప్పిన పని అంతాను చేసుకొని ఆ బెంగళూరు నుంచి వచ్చిన సేవకులు అయితే అప్పునే అడుగుతారు. వాళ్ళు మేము ఒక వారం లేనప్పుడు అప్పు ఫస్ట్లో నుంచి లాస్ట్ వరకు ఉండి అన్నీ చేసిపోయిండు. అదేలాగా దేవుడు వాళ్ళ కుటుంబాన్ని కూడా రక్షించాలా, వాళ్ళ అమ్మ కూడా మారాలా, వాళ్ళ అప్ప చోతులో చేరి వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలా, వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పావుని కూడా చేరి దేవుడిని ఆలయంకి రావాలా. అంత మాత్రమే కాకుండా మాకు డబ్బులే లేదు అనే సమయంలో లాస్ట్ వరకు దేవుడు దానికి కావాల్సిన డబ్బులు సహాయాలు మాకు ఇచ్చి మమ్మల్ని నడిపించిండు. అదే రీతిగా మీకు అందరూ తెలిసి సాక్షి ప్రకారము భీము లేకుండా దేవుడు నడిపించలేదు. ఇంతవరకు మా ఇంట్లో భీముని సమృద్ధిగా ఇచ్చి దేవుడు ఆశీర్వదించి నడిపించున్నారు. మనం దేవుని కార్యము దేవునికి అని మనము పూర్తిగా అర్పించేటప్పుడు అది ఇంకొక సాక్షి ఏమంటే, మేము ఇప్పుడు హైదరాబాద్కు పోవాల పాస్టర్స్ కాన్ఫరెన్స్కి అని అనుకున్నాము. అక్కడ మేము ఇంకా మన వచ్చిన సేవకులు వాళ్ళంతా చేరిపోదాము అని పాస్టర్ క్రెడిట్ కార్డులో టికెట్ వేసేసిండ్రు. దాంట్లో పాస్టర్కి చాలా డబ్బులు కొరతగా ఉంది, ఇస్తాను అని చెప్పిండు. చూస్తే డబ్బులు కొరతగా అయింది. వాళ్ళు ఏమో సాంగ్ రిలీజ్ చేస్తూ ఉన్నాము. సరే మీ ఖర్చు మేమే చూసుకుంటాము
అది ఏముందో దేవుడు మనకి ఇస్తాడు, మన దేవుడు సేవకులకి కాணிక ఇవ్వాలి కదా అని మేము మాట్లాడుకున్నాం. అదే రీతిగా ఒక చర్చికి పోతే మా పాస్టర్కి వాళ్ళు కాணிక ఇచ్చిండ్రు. ఇంకా దానికి ఎక్కువ డబ్బులు కావాలి కదా అని అనుకునేటప్పుడు దేవుడు ప్రేయర్ చేసి దేవుని యొక్క సేవకుల్ని మనం గణపరచాలా, దేవుని సేవకులు కానీ ఇచ్చేటప్పుడు దేవుడు ఇస్తానని వాగ్దానం చేసి ఉంటే దేవుడు మాకు యాది కావాలనో దాన్ని ముందుగానే దేవుడు జనాలు లేపి వాళ్ళ దగ్గర మాట్లాడి మాకు సహాయం చేస్తాను. మా దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోయినాను మాకు అనుదినం కావాల్సిన డబ్బులు సహాయం దేవుడు చేస్తూ ఉంటాను. దేవుని కోటి కోటి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. నేను ఇంకేడు ప్రసంగం చేశాను. ప్రసంగం నేను ఇంక మీదట ఇద్దరికి మాత్రందా సాక్షి, అది ఒక్కొక్క నిమిషంతో సాక్షి అట్లదా ఇస్తాను. హల్లెలూయా. వంగి వంగి పని చేసేది చూసిండారు, పడి పడి పని చేసేది చూసిండారా అంటే లేదు. అది మన ఎల్లమ్మ మా పడి పని చేసేటప్పుడు పడి, సరసమ్మ వంగి వంగి పని చేసేది, ఆయమ్మ పడి పడి పని చేసేది. హల్లెలూయా. కానీ బాగుంది. నేను ఏలాడతాంటే ఎట్లా బాగున్నాయి ప్రైస్లో. హల్లెలూయా. పోయిన వారం ఎంతమంది వస్తారు ఇక్కడ ఉండేవాళ్ళు? ఎట్లా బాగునిందా? ఏది బాగునింది? ఫంక్షన్ టోటల్గా దాంట్లో మీకు నచ్చింది ఏది? చాలా డ్రామా సూపర్ ఉన్నిందా? వాక్యం గుచ్చే మరి మాట్లాడింది. నేనేం చెప్పలేదు, ఆ మనిషి మాట్లాడింది. ఆ మనిషి మాట్లాడినా ఈరోజు అందరూ రిలేటెడ్గా వచ్చింది. హల్లెలూయా. ఒక గాది ఉంది, పంది నేనేం చేసి కడిగినా మళ్ళీ ఏడవై పడుకుంటుందంట. అట్లా మీకు ఎంతదా చెప్పినా అంతే. కుక్క తోకని బాగా పట్టి నెట్టగా చేసి ఇస్తే మళ్ళీ అది అట్లా. హల్లెలూయా. సరే, ఈరోజు మనం ఒక వాక్యాన్ని వెళ్ళిపోదాం. ఆ ఫోటో వేసుకుంటే వచ్చే వారం ఒక్క వారం మాత్రం, వచ్చే వారము మళ్ళా చివరి వారం 23వ తారీఖు మనకి 8 గంటలకు ఉంటుంది ప్రార్థన. ఏం చెప్పి 8 గంటలకి. నెక్స్ట్ వీక్ మళ్ళా చివరి వారం, లాస్ట్ వీక్ మేము ఇక్కడ ముగించుకొని మేము హైదరాబాద్ పోవాలి. ట్రైన్ మిస్ అవుతుంది. 4వ వారం, 2వ వారము మళ్ళీ 4వ వారము 8 గంటలకు ఉంటుంది. మేము అనౌన్స్ చేస్తాం. హల్లెలూయా. సరే, ఈరోజు వచ్చి నేను ఎత్తిండే వాక్యంలో 3 వారాల నుంచి ప్రవక్తల్లో యేసు ప్రభు ఎట్లా అని నేను చూపిస్తాను. ఎవరెవరి గురించి చూపించిన యేసు ప్రభు వీళ్ళలో ఉన్నాడు. నేను ఎవరు చెప్తున్నట్టు ఎవరెవరి గురించి నేను యేసు ప్రభు ఈ మనిషిలో ఉన్నాడని చూపించిన. నోవా, అబ్రహాం, ఇస్సాకు, యోసేపు, ఇంతమంది గురించి చూపించిన. ఈ రోజుతో నేను, ఎందుకంటే దేవుడు నాకు చాలా వాక్యాలు ఇస్తాడు, నేను దానంతా కొంచెము పెట్టి నేను ఇది ముగించేయాలని నేను ఇది చేస్తాను. హల్లెలూయా. మీరు చూడండి, యేసు ప్రభు పాత నిబంధనలో ఎట్లుండే. హల్లెలూయా. యేసు ప్రభు వస్తాడు అని చెప్పి పాత నిబంధనలో ఉండే ప్రవక్తలంతా మనకు చెప్పించినారు. ఇక్కడ మీరు చూస్తే ఇదే ఓకే ప్రాఫిట్స్ ఇదా ఎలీషా ఈడున్నాడు. ఎప్పుడు అంటే 849 ఏడాది యేసు ప్రభుకు ముందు. ఈ ట్యూబ్ లైట్ మాత్రం ఆఫ్ చేసి. యేసు ప్రభుకు ముందు, యేసు ప్రభుకి ముందు దగ్గర 900 సంవత్సరాలు యేసు ప్రభు పుట్టేకి ముందు ఒక ప్రవక్త ఉన్నాడు. ఎలీషా కాదు, పైకి రా. ఐసియా, ఇంకా పైకి రా. ఈడొస్తాడు ఏసియా.
ఏం కనపడలేదు. అప్పుడు ఈ లైట్ ఆఫ్ చేయాలి, మునిలేదు. యేసయ్య దగ్గర 900 సంవత్సరాల ముందు, యేసు ప్రభు పుట్టేకి 900 సంవత్సరాల ముందు పుట్టే. అదే మరి మీరు చూస్తే ప్రవక్త అయిన మీకా, ఆయన కూడా అదే సమయంలో ఉండే. హబక్కుకు, జఫనియా, జెరెమియా, ఎజేకియలు వీళ్ళంతా యేసు ప్రభు పుట్టేకి 600 సంవత్సరాల ముందు పుట్టు. దగ్గర తక్కువనా? 650 సంవత్సరాలు అంటే తక్కువనా? అప్పుడు ఎన్ని తలమారుల ముందు అంటే దగ్గర 15 తలమారుల ముందు యేసు ప్రభు పుట్టేకి ముందు పుట్టే. అట్లా మీరు ఈ ప్రవక్తలంతా చూస్తే ప్రతి ఒక్కరు ఎట్లా ఈ ప్రవక్తల ముందు వచ్చిన వాళ్ళు యేసు ప్రభు ఎట్లా జీవించాలని జీవించారో ఇంకా చాలా మంది ఉన్నారు. మీరు చూస్తే సిమ్సోను, వీళ్ళందరూ చూస్తే యేసు ప్రభు ఎట్లా జీవించాలని అట్లా జీవించేసిపోయింటారు. అవంతా చెప్పేది నాకు టైం లేదు. అందుకు నేను ఇప్పుడు ఏం చెప్పబోతున్నానంటే, వాళ్ళంతా జీవించిరి, వీళ్ళంతా ప్రకటించిరి. హల్లెలూయా. ప్రవక్తలంతా యేసు ప్రభు ఇట్లా పుట్టాలి, యేసు ప్రభు ఇక్కడగా పుట్టాలి. 41 మంది ఈ పుస్తకం రాసిండే. హల్లెలూయా. ఎంతమంది రాసిండేది? 41 మంది రాసిండేది. అందరూ ఒకటిగా కూర్చొని రాయలే. ఒకడు ఎప్పుడో రాసా, ఇంకొకటి ఎక్కడో రాసా, ఇంకొకటి ఏదో ఊర్లో రాసా. హల్లెలూయా. మన ఊరికి ఒక మనిషి వచ్చా, ఆ మనిషి పేరు ఏమి? యేసు ప్రభు శిష్యుడి పేరు. మన ఊరికి ఒక మనిషి వచ్చా, ఆ మనిషి పేరు ఎవరికైనా తెలుసా? తోమా. హల్లెలూయా. యేసు ప్రభు చేతిలోనే 3.5 సంవత్సరం ఉన్న మనిషి యేసు ప్రభు అంటాడు, మీరు లోకమంతా పోయి సువార్తని చెప్పండి అని. వెంటనే అందరూ చెదిరిపోయి ఒకే ఒక మనిషి యేసు ప్రభు దగ్గర నుంచి మన భారతదేశానికి వస్తారు. సో మన భారతదేశానికి యేసు ప్రభుని తెచ్చింది బ్రిటిష్ వాళ్ళు కాదు, యేసు ప్రభుదా పంపించింది. హల్లెలూయా. బ్రిటిష్ వాడు వచ్చి 200 సంవత్సరాలు అయ్యాయి, కానీ యేసు ప్రభువు మన భారతదేశానికి సువార్త పంపించి 2000 సంవత్సరాలు. హల్లెలూయా. ఇప్పటికి కూడా యేసు ప్రభు శిష్యుని యొక్క సమాధి ఇక్కడ ఉంది, మెడ్రాస్లో, చెన్నైలో ఉంది. హల్లెలూయా. మీకు ఛాన్స్ చిక్కితే చెన్నైకి పోతే అంతా సెయింట్ థామస్ మౌంట్ అనే అక్కడ పోయి మీరు ఆ సమాధిని కూడా చూసుకుంటాండి. ఆయన ప్రార్థన చేసిన గుహ ఉంది, ఆయన సమాధి ఉంది. హల్లెలూయా. వేరే ఎవరు కాదు, యేసు ప్రభుతో పాటు 3.5 సంవత్సరం ఆయనతో పాటు ప్రయాణించిన మనిషి. భారతదేశం గొప్పదారు లేదు, బ్రిటిష్ వాళ్ళు తీసుకురాలేదు. బ్రిటిష్ వాళ్ళు ఇక్కడికి ఏం తెచ్చిందంటే తాగుడు, చదువు తెచ్చిండు, ఇవన్నీ మిషనరీలు తెచ్చిండు. బ్రిటిష్ వాళ్ళు వాళ్ళకని తెచ్చిండు, కానీ మిషనరీ దేవునికని ఎవరైతే ఉన్నారు మదర్ తెరెసా, ఈ మాదిరి మిషనరీలు ఉన్నారు. వాళ్ళకి మీరు లెక్కేసి చూసిన అన్ని హాస్పిటల్ ఉండలే, వాళ్ళు తెచ్చినన్ని హాస్పిటల్ ఉండే. ఇంగ్లీష్ మిషనరీలు తెచ్చినన్ని హాస్పిటల్స్ మనకి ఉన్నాయి. వాళ్ళు తెచ్చినదా మనకి ఇంగ్లీష్ చదువు, కాన్వెంట్ చదువు. వాళ్ళు తెచ్చినదా మనకి ప్యాంటు షర్ట్లు. వాళ్ళు లేకపోతే ఆడవాళ్ళు ఏం వేసుకునే మాదిరి లేదు, బయట వేసుకునే మాదిరి లేదు, జాకెట్ వేసుకునే మాదిరి లేదు, చెప్పులు వేసుకొని నడవకూడదు. అవునా కదా? ఆ కాలంలో ఉండేది కదా. పెండ్లు అయినాక ఆడదాన్ని ఏం చేస్తారంటే గుండు కొట్టేస్తారు, ఎందుకంటే బయటికి పోకూడదు. మొగుడు చచ్చిపోతే ఆడదేం చేయాలి? తెల్లసీర కట్టుకోవాలనేది మళ్ళా వచ్చింది. దానికి ముందు ఇంకొకటి ఉంటే సతీ సిస్టమ్ అని. ఏమది? అగ్నిలో దిగాల. మొగుడిని కాలుస్తారు చూడు, కట్టెలు పెట్టి కాలుస్తారే, దాంతోపాటు ఆయమ్మ కూడా కూర్చునేయాలి. ఈడు చచ్చిపోయిందంటే ఆయమ్మ జీవంతంగా చంపేయాలి. ఇదంతా మార్చింది ఎవరంటే మిషనరీ. యేసు ప్రభు ప్రేమని తెచ్చి వాళ్ళు మార్చింది. ఇదంతా మార్చి వచ్చిన ఈ స్కూల్ పేరు గ్రహాం స్టైన్స్ అని, ఆయన ఒరిస్సాలో ఇదంతా మార్చి వచ్చి ఆయనకి ఎన్నో కోట్ల ఆస్తి, అప్పుడే ఆస్ట్రేలియాలో ఎన్నో కోట్లు ఆస్తి ఉంటే అన్ని అమ్మి తీసుకొని వచ్చి ఇక్కడ కుష్ఠరోగులకి, చదువులకి, అన్నిటికీ ఖర్చు పెట్టేసి ఒక చిన్న గుడిసెలో ఉన్నాడు. కానీ మన ఊర్లో ఉండే ఆతంకవాదులు వాళ్ళని ఏం చేసేది, భార్య
భార్య ముందరే, కంటి ముందరే వాళ్ళిద్దరు బిడ్డల్ని ఆయన్ని జీప్లో పెట్టి తగలబెట్టేశారు. కోర్టులో పిలిచి అడిగితే పర్లేదులేండి, యేసు ప్రభు చెప్పేశారు క్షమించమని, నేను క్షమించేస్తాను వాళ్ళు. హల్లెలూయా. ఇప్పుడు రీసెంట్గా ఒక పాస్టర్ ప్రవీణ్ పగడాల అనే ఆయన్ని చంపితే వాళ్ళ భార్య ఏంటంటే యేసు ప్రభు క్షమించమనే, నేను క్షమించేస్తాను. హల్లెలూయా. చార్లీ కర్క్ అనే ఒక మనిషి, వాడిని చంపితే 30 వయసు ఆ మనిషి. ఇప్పుడు 3 బిడ్డలు ఉన్నారు. వాళ్ళ భార్య 25-26 వయసు, అంతే ఉంటుంది. చచ్చిపోతే అందరూ వచ్చి అది ఆరాధన లేదు, శవం సంస్కారం అని తెలియదు, పెద్ద స్టేడియంలో లక్షల మంది చేరి దేవుడిని ఆరాధించారు. మీకు టైం ఉంటే నేను అదంతా వేసి చూపిస్తాను. అంతమంది ఆరాధిస్తే అంతమంది ముందు నిలబడి చెప్తాను, ఎవరైతే చంపురో నేను ఆ మనిషిని క్షమించేస్తాను. ఈ ప్రేమ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడి. ఆ యేసు ప్రభు ప్రేమని, ఆ యేసు ప్రభు ఇట్లా ఉండాలా, ఇట్లా చేయాలా అని మనకి కొన్ని వాక్యాలు పాత నిబంధనలు యేసు ప్రభు పుట్టేకి ముందే ఇవంతా చెప్పబడింది. హల్లెలూయా. దాంట్లో ఒక వాక్యము, నేను కొత్త నిబంధనలో నేను వాక్యం ఎత్తలేదు, అది నేను మీకు అందరికీ యేసు ప్రభు చరిత్ర తెలుసు కాబట్టి నేను కొత్త నిబంధనలో వాక్యం ఎత్తలే. ఒట్టి పాత నిబంధనలోని వాక్యాలు మాత్రం నేను చదువుకొని పోతాను, మీరు దాన్ని అర్థం చేసుకోండి. హల్లెలూయా. యెషయా మీరు రాసుకోండి, నేను టకా చెప్పుకొని పోతాను, మీరు రాసుకునేది మీకు మంచిది. యెషయా 7వ అధ్యాయం 14వ వాక్యంలో, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానువేల్ అనే పేరు పెట్టును. హల్లెలూయా. ఈ వాక్యం రాసింది ఎవరు? ఐజయా ఎప్పుడు పుట్టా? దగ్గర 900 సంవత్సరాలు యేసు ప్రభు ముందు పుట్టి ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, కన్యక గర్భవతి అయి ఒక కుమారుని కనును, ఆ కుమారుడికి ఇమ్మానువేల్ అంటే రక్షకుడు, అంటే యేసు అనే పేరు పెట్టాలి. యేసు ప్రభు ఎట్లు పుట్టా? ఎవరు పుట్టా? యేసు ప్రభు ఎవరు పుట్టా? యోసేపు పుట్టా. యేసు ప్రభు ఆ వాక్యం మీరు లూకా 1వ అధ్యాయం 26 ఎత్తి చదవండి. లూకా 1వ అధ్యాయం 26. 6వ నెలలో గాబ్రియేలు దేవదూత గలియాలు అనే నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యకకు దేవుడి చేత పంపబడింది. చూడండి, ప్రదానం చేయబడే, పెళ్లి చేయబడలే. ప్రదానం అంటే నిశ్చితార్థం, ఎంగేజ్మెంట్ చేయబడే ఆమెని కలుసుకో అని చెప్పి గాబ్రియేలు దేవదూతని దేవుడు పంపిస్తున్నాడు. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయా ప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాట బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటి అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయన ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థుడు అని అట్లే మీరు కిందికి చదువుకొని వస్తే, మరియు అందుకు మరియా 38వ వాక్యం, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక నిన్ను. అంతటా దూత ఆమె వద్ద నుండి వెళ్ళిపోయాను. హల్లెలూయా. మీరు అక్కడే ఆ చరిత్ర చూస్తే ఆమె ఒక పురుషుణ్ణి ఎరగని ఒక స్త్రీ అని వాక్యం చెప్తారు. హల్లెలూయా. అంటే పురుషుణ్ణి ముట్టని ఒక స్త్రీ, ఆమె కన్య. యెషయా చెప్తాడు, ఒక కన్యక గర్భవతి ఒక కుమారుని కనును, ఆయనకి నువ్వు ఇమ్మానువేల్ అనే పేరు పెట్టదు. ఇక్కడ చూస్తే దేవదూత చెప్తా అన్నాడు, చెప్పేటప్పుడు ఆమె ప్రదానం చేయబడిండే ఒక పురుషుని ఎరగని ఒక స్త్రీ. ఆమె అడుగుతుంది ఎట్లా అంటే, దేవుని ఆత్మ నిన్ను నింపును. హల్లెలూయా. చూడండి, 900 సంవత్సరాల ముందు యెషయా చెప్పిన మాట ఇప్పుడు జరిగింది. నెక్స్ట్ మీకా వాక్యం ఎంతండి? ఎవరైనా? మలాకి కాదు, మీకా
మీకాలో 5వ అధ్యాయం 2వ వాక్యం. మీకా 5వ అధ్యాయం 2వ వాక్యం. బెత్లెహేము ఎఫ్రత యూదావారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయుల ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. హల్లెలూయా. యేసు ప్రభు ఎక్కడ పుట్టాలని మీకే చెప్తాడు? చెప్పండమ్మా. యేసు ప్రభు ఎక్కడ పుట్టాలని మీక రాస్తాడు? బెత్లెహేం. హల్లెలూయా. యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు? బెత్లెహేంలో పుట్టాడు. మీకా ఎప్పుడు వచ్చిందంటే అదే 800 నుంచి 900 సంవత్సరాల ముందు పుట్టి యేసు ప్రభు బెత్లెహేంలో పుట్టాలంటున్నాడు. యేసు అంటున్నాడు ఆయన ఒక గర్భవతి కన్యక గర్భంలో పుట్టాలా అంటాడు. హల్లెలూయా. ఈ 2 వచనాలు జరిగిందా? ఓకే. నెక్స్ట్ హోషేయ అవుతండి. హోషేయ 11వ అధ్యాయం 1వ వాక్యం. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశంలో నుండి పిలిచి తిని. హల్లెలూయా. ఎక్కడి నుంచి పిలిచి తిని? ఐగుప్తు దేశంలో నుంచి ఆయన పుట్ట చేస్తానని చెప్పలే, ఆయన్ని పిలిస్తేనే అంటే అర్థమేమే. ఇప్పుడు నేను వస్తాను అప్పు పోయి సరసపని వాళ్ళ ఇంట్లో నుంచి ఏం చేసుకున్నా పిలుచుకొని రా అంటే అర్థమేమే, ఆయమ్మ ఇంట్లో ఉంది, పోయి పిలుచుకొని రా. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ హోషేయ అంటున్నాడు ఐగుప్తు దేశంలో నుంచి నేను పిలిచి తిని. యేసు ప్రభు ఐగుప్తు దేశానికి పైన లేదు, బెత్లెహేంలో పుట్టా. కానీ పుట్టిన వెంటనే అప్పుడుండే ఆ రాజు ఏం చేస్తున్నాడంటే 2 సంవత్సరాల లోపల ఉండే బిడ్డలంతా చంపేయండి అని వెంటనే గాబ్రియల్ దేవదూత చెప్తాంది, ఈ బిడ్డను తీసుకొని నువ్వు ఇక్కడి నుంచి ఐగుప్తుకి పోయేయి అంటారు. ఆ బిడ్డను తీసుకొని పోయేస్తారు. కొన్ని సంవత్సరాలు అయినాక ఈ రాజు అందరినీ చంపేస్తానని తెలుసుకున్నాక దేవదూత పోయి చెప్తాంది, ఇప్పుడు మీరు పోండి. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఐగుప్తు దేశం నుంచి వస్తున్నాడు. హోషేయ చెప్పింది జరిగిందా? హల్లెలూయా. చూడండి, మేము ఐగుప్తుకు పోయినాం. ఇప్పుడు మళ్ళీ ప్లాన్ వేస్తాను. మీరు ఎవరైనా దేవుని చిత్తం నుండి మీరు ప్రార్థన చేయండి, మేము రావాలనుకుంటే వచ్చే సంవత్సరం మళ్ళా దేవుని యొక్క సన్నిధానానికి, దేవుని యొక్క పట్టణానికి పోవాలని ప్లాన్ చేస్తాను. మీకు ఎవరికైనా ఆశ అంటే దేవుడిని అడగండి. హల్లెలూయా. ఆయన చేసేకి గొప్పవాడు. సో ఇప్పుడు హోషేయ చెప్తాను ఐగుప్తులో నుంచి బయటికి రావాలా యేసు ప్రభుని. అదే మాదిరి వచ్చా. హల్లెలూయా. యెరెమీయా 31వ అధ్యాయం 15వ వాక్యం. 31:15. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, రామాలో అంగలార్పు మహారోదన ధ్వని వినబడుచున్నవి. రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది. ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనొల్లక ఉన్నది. హల్లెలూయా. చూడండి, ఇదిగా నేను ఇప్పుడు చెప్పింది. ఆ ఊరు యేసు ప్రభు ఏ ఊర్లో పుడతాడో ఆ ఊర్లో అంగలార్పు, ఏడుపు, ఓదార్చేకి జనాలు లేకుండా పోతుంది అని ఒక ప్రవక్త చెప్తాన్నాడు. అదే మరి యేసు ప్రభు పుట్టిన వెంటనే ఆ ఊర్లో చిన్న చిన్న బిడ్డలంతా చంపిన వెంటనే ఏ తల్లిని నువ్వు కంట్రోల్ చేసేకైతుంది? రాజు చెప్తాన్నాడు పిల్లలంతా చంపేయండి. ఇప్పుడు అన్ని మగ పిల్లల్ని చంపేస్తాను. అప్పుడు ఆ తల్లి ఏడుపు ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? అప్పుడు ఈ వాక్యం జరిగిందా? హల్లెలూయా. ఇవంతా ఎప్పుడు యెరెమీయా అంతా వచ్చి యెరెమీయా ఎప్పుడు ఉండిందమ్మా? ఇంకా పైపు ఇది ఇంకా అంతేనా? వీడుంది. చూడండి, యెరెమీయా ఎప్పుడు ఉండేదంటే 586 నుంచి 450 సంవత్సరాలు యేసు ప్రభు పుట్టేక ముందు. హల్లెలూయా. నేను మీకు చెప్పినాను కాలం ఎట్లా మనం క్యాల్కులేట్ చేసేదంటే, ఇదిదా యేసు ప్రభు పుట్టిందంటే ఇక్కడ నుంచి 1, 2, 3, 4, 5, 6 ఇట్లా ఎందుకోవాలి.
యేసు ప్రభు ముందు అనేటప్పుడు రివర్స్లో పోతుంది. 1, 2, 3, 4, 5. అప్పుడు యెరెమీయా పుట్టింది 5086 నుంచి 450 రివర్స్లో వస్తుంది. హల్లెలూయా. అప్పుడు యెరెమీయా ఎప్పుడు చెప్పినాడు యేసు ప్రభు ఈ ఊర్లో ఏడుపు వస్తుందని ఎప్పుడు చెప్పినాడంటే ఎప్పుడో 500 సంవత్సరాల ముందు చెప్పింది. హల్లెలూయా. చూడండి, ఇదంతా ఒక్కరే రాసిందే, ఒకరు రాసినాడా? కూర్చొని నేను ఇది రాస్తాను నువ్వు ఇది రాయి చెప్పిందే. ఒకడు ఎప్పుడో 900 సంవత్సరాల ముందు రాశారు, ఒకడు ఎప్పుడో 500 సంవత్సరాల ముందు రాశారు. హల్లెలూయా. అదే మరి మీరు చూస్తే యేసు ప్రభు ఎక్కడ పుట్టాలని యేసు ప్రభు పుట్టే 4000 సంవత్సరాల ముందే రాసేసారు. ఎప్పుడు? 4000 సంవత్సరాలు. ఆదికాండం 49వ అధ్యాయం 10వ వాక్యం. షిలోహు వచ్చే వరకు యూద యుద్ధ నుండి దండము తొలగదు. హల్లెలూయా. యూద దగ్గర నుంచి ఏం తొలగలేదంట? రాజధికము. దండం ఎవరి చేతిలో ఉంటుంది? రాజు దగ్గర ఉంటుంది. హల్లెలూయా. యూద దగ్గర నుంచి ఏం తొలగలేదు? దండం. అప్పుడు యేసు ప్రభు ఎక్కడ పుట్టాలని ఎక్కడ రాసింది? ఏదో 340,000 సంవత్సరాల ముందు రాసింది. హల్లెలూయా. యోచన చేసి చూడండి, యేసు ప్రభు ఇట్లా ఉండాలని దేవుడు ఒక్కొక్కరికి ప్రకటనిస్తా వస్తాడు. హల్లెలూయా. సో మనం చూసినాము యేసు ప్రభుని ఇమ్మానుయేల్ అని పిలవాలని చూసినాము. మత్తయి 1:23లో మీరు చూస్తే యేసు ప్రభుకి ఏమని పేరు పెట్టిండంట? ఇమ్మానుయేల్ అని పేరు పెట్టి. హల్లెలూయా. అయితే యెషయా 9వ అధ్యాయం 1-2 చూస్తే ఆయన ఎక్కడ సేవ చేయాలని ఉంది. యేసు ప్రభు అధికమైన సేవ ఎక్కడ చేయాలని ఉంది? 9వ అధ్యాయం 1-2 చూస్తే ఆయన వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జబులూన్ దేశమునకు నప్తలి దేశమునకు అవమానపరిచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమున అనగా యోర్దాను అద్దరి అన్ని జనుల గలిలియా ప్రదేశము మహిమ గలదిగా చేయుచున్నాడు. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు ఏ నదిలో బాప్టిజం తీసుకున్నా? యోర్దాన్ నదిలో. ఇక్కడ ఉందా? యోర్దాన్ అద్దరి. నెక్స్ట్ ఆయన ఎక్కడంతా సేవ చేసంటే గలిలియా చుట్టూ ప్రాంతంలో, కపర్నహూము, గలిలియా, మేమంతా స్థలానికి పోయేసి వచ్చినాం. ఈ స్థలంలో ఆయన సేవ చేయాలంటే యేసు ప్రభు 3.5 సంవత్సరం అక్కడ సేవ చేశారు. హల్లెలూయా. అప్పుడు యేసు ప్రభు ఆజ్ఞల్ని మాత్రం నెరవేర్చగరాలే, ఆయన గురించి వచ్చిన ప్రతి ఒక్క ప్రవచనాన్ని నెరవేర్చకొచ్చింది. హల్లెలూయా. యేసు దేవుడిచ్చిన 600 చిల్లర ఆజ్ఞల్ని ఎవడు చేసే కాలేదని యేసు ప్రభు చేసి ముగించారు. అది మాత్రం ఆయన చేయలే. ఆయన ఎట్లా పుట్టాలా, ఎక్కడ పుట్టాలా, ఎట్లా సావాలా అని అంతా యేసు ప్రభు పుట్టే ముందే రాయబడేది. హల్లెలూయా. కీర్తనలు 41 చూడండి. కీర్తనలు ఆయన పుట్టేది మాత్రం రాయలే. 41 అధ్యాయం 9వ వాక్యం. ఇది పాటగానే రాసింటాడు. నేను నమ్ముకొని నా విహితుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై తన మేడిని నెత్తెను. హల్లెలూయా. అంటే అర్థం ఏమంటే నా జతలో ఉండి నాకు వచ్చిన ఆహారంలో పాలు పంచుకున్న వాడే నాకేం చేస్తాడు? ద్రోహము చేస్తాడు. ఎవడు ఆ మనిషి ద్రోహం చేసిన మనిషి ఎవడు? యూదా ఇస్తాడు. హల్లెలూయా. నేను నమ్ముకున్న నా మనిషి ఏం చేస్తాడు? నన్ను జకరియా 11:12. హల్లెలూయా. ఈ ఒక్క వారంగా మీకు ఇన్ని వాక్యాలు ఎత్తించేది, మళ్ళా ఎత్తించాలి, ఎందుకంటే వేరే వాక్యాలు వస్తాయి. హల్లెలూయా. ఇది కంపారిజన్ కాబట్టి ఇన్ని వాక్యాలు. జకరియా 11:12. జకరియా ఎప్పుడు పుట్టింది చూడము? అదే కదా, 586 to 680. అప్పుడు ఆ మనిషి ఒక ప్రవచనం ఇస్తున్నాడు. జకరియా 11వ అధ్యాయం 12వ వాక్యంలో, మీకు అనుకూలమైన ఎడల నా కూలి నా కీయుడి, లేని ఎడల మానివేయుడని వారితో అనగా వారు
నా కూలికై 30 తులముల వెండిని తూచి ఇచ్చిరి. ఎన్ని తులముల వెండి? 30 తులముల వెండి. యేసు ప్రభుని అమ్మేకి యూదాస్కి ఎన్ని తులముల వెండి ఇచ్చిరి? ఎట్లమ్మా సరిపోతుంది కరెక్ట్గా? హల్లెలూయా, కరెక్ట్గా సరిపోతుంది చూడండి. మళ్ళా యెహోవా ఎంతో అబ్బురముగా వారు నా ఏర్పరిచిన క్రయధనమును కుమ్మరికి పారవేయమని నాకు ఆజ్ఞేయగా నేను ఆ 30 తులముల వెండిని తీసుకొని యెహోవా మందిరంలో కుమ్మరికి ఏం చేసా? పారవేసి తిని. హల్లెలూయా. యూదాసు యేసు ప్రభుని చూపించే 30 తులముల వెండిని తీసుకొని వచ్చి మళ్ళా ఆ వెండి కాస్త ఏం చేశా? ఎవరైనా చెప్తారా కరెక్ట్గా? తిరిగి తీసుకొని పోయి నాకు వద్దు, ఈ 30 తులముల వెండిని మీరు తీసుకోండి, నాకు యేసు ప్రభుని రిటర్న్ ఇచ్చేయండి అన్నాడు. వాళ్ళు ఇచ్చేయలేదని వెంటనే ఎక్కడ పారేసినట్ట? ఆలయంలోనే పారేసి. ఇక్కడ చెప్తాను చూడండి, ఎక్కడ పారవేయాలన్నది జకరియా 11వ వాక్యంలో చెప్తాంది. ఆ 30 తులముల వెండిని తీసుకుని యెహోవా మందిరంలో కుమ్మరికి పారవేసింది. కరెక్ట్గా జరుగుతుందమ్మా. యేసు ప్రభు జీవితాన్ని అట్లే రాసిండారా వెనకాల? హల్లెలూయా. కానీ ఒక్కరు రాయలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. ఐజయా 53 వచ్చాయి. ఈ అధ్యాయముని ఇజ్రాయేలీలు చదివేది. ఎందుకంటే ఈ అధ్యాయాన్ని చదివేస్తే వాళ్ళకి బైబిల్లో ఎవరి గురించి మాట్లాడుతున్నారని క్లీన్గా తెలుస్తుందని వాళ్ళు ఈ పర్టికులర్ 53 ఐసీఆ ఉంది దీన్ని చదివేది. ఆ 53 1 నుంచే చదువుతాను, మీరు వినండి. చదివేటప్పుడే మీకు తెలుస్తుంది. మేము తెలియజేయ సమాచారము ఎవడు నమ్మును? మేము చెప్పేది ఎవరు నమ్ముతారు? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచును? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. హల్లెలూయా. దేవుని కంటి ముందర యేసు ప్రభు పెరిగా. చూడండి, అతడు ఆయన ఎదుట పెరిగాను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. ఎప్పుడు? శిలువలో ఏలాడేటప్పుడు యేసు ప్రభు ముఖాన్ని చూసే మాదిరి ఉండింది. అమ్మో, ఆ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ ఫోటో. యేసు ప్రభు ముఖాన్ని చూసే మాదిరి ఉండింది. ఆయనకి మంచి రూపం ఉండిందా? అంటే చెప్తాను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి ఆపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయనే మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసన క్రాంతుడిగాను వ్యాధి అనుభవించు వాడుగాను మనుష్యులు చూడనొల్లని వాడుగాను ఉండెను. హల్లెలూయా. చూడండి, వ్యసన కాంతుగాడు అంటే మన దుఃఖాలనంతా ఆయన పైన వేసుకునే, వ్యాధి అనుభవించు వాడుగాను మన వ్యాధులనంతా ఆయన పైన వేసుకునే, మనుషులు చూడనొల్లని వాడుగాను మనుషులు ఆయన దెబ్బల్ని చూసే కాకోకుండా అయిపోయే. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతేమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వాడిగాను దేవుని వలన బాధింపబడిన వాడిగాను శ్రమ నొందిన వాడిగాను మనం అతనిని ఎంచబడితిమి. హల్లెలూయా. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను. మన అతిక్రమములను గురించి ఆయన గాయపడ, మన దోషములను బట్టి మనం చేసిన దోషములను బట్టి ఆయనకి శిక్షనిచ్చే. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థము కలుగుతున్నది. ఆమేన్. మీరు అట్లే 53 చదివితే మన కంటి ముందర ఎవరు వస్తున్నారు? యేసు ప్రభు వస్తున్నారు. హల్లెలూయా. ఇది ఎన్ని వందల సంవత్సరాల ముందు రాసింది? యేసయ్యా 900 సంవత్సరాలు. హల్లెలూయా. ఆ ముఖాన్ని చూసేకైతే ఏమైనా స్వరూపం ఉందా? రూపం ఉందా? అందం ఉందా? ఎవరి వరకు కొట్టబడా? ఆయన ఏం పాపం చేశారు?
ఏదైనా దొంగతనం చేసినా, హత్య చేసినా, ఏమైనా చేసినా అంత క్లీన్గా చెప్తాడే, మన అతిక్రమముల కోసం, మన పాపముల కోసం మనము ఆ స్థానంలో ఉండాల్సింది. మనల్ని దేవుడు దించి ఆ స్థానాన్ని దేవుడు తీసుకొని అన్ని ఆయన పైన వేసుకునేసి. హల్లెలూయా. పోయిన వారం ఇక్కడ మనం ఒక సాక్షి ఉంది, లావుగా ఉన్న దేవా బ్రదర్ ఒక సాక్షి చెప్పారు. ఏం చెప్పా? ఆయన నీళ్ళలో పడిన వెంటనే కాపాడేకి ఎవరు వచ్చిందంట? వాళ్ళమ్మ. ఒక మనిషి అడిగినంట యేసు ప్రభుని, ముఖ్యవాడిని చూసి ఒక మనిషి అడుగుతున్నాడు, అదేమి మీ కొరకు యేసు ప్రభునే సావాలనా? వేరే ఎవరు సత్యగా లేరా? వాళ్ళ దగ్గర దేవదూతలు లేరా? వాళ్ళ దగ్గర వాళ్ళు లేరా? వీళ్ళు లేరా? అదే యేసు ప్రభునే సావాలనా అంటే, అందుకు ఆ పాస్టర్ చెప్తానంట, ఒక బిడ్డని తీసుకుపోయేటప్పుడు ఆ బిడ్డ నీళ్ళలో పడిపోయిందంటే తండ్రి ఎవడైనా వచ్చి కాపాడతాడా అని కాసుకునేలేదు. వాడికి ఈత వస్తుందో లేదో దూకి కాపాడాలని చూస్తాడు. అట్లా యేసు ప్రభు నా పాపాల కొరకు ఎవరైనా దూకుతారని చూడలే, తానే దూకి చచ్చిపోయాడు. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు మనకు ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీరు కీర్తనల్లో చూస్తే కీర్తనలు 22 ఎత్తండి. నేను బిర్యానీ ముగించేస్తాను. కీర్తనలు 22 చూడండి. ఎట్లా దెబ్బలు తీసుకోవాలని కూడా ఉంది. యేసు ప్రభు ఇప్పుడు యేసు ప్రభు ఎట్లా పుట్టాలా, ఎక్కడ పుట్టాలా అని చూస్తుంది, ఎట్లా జీవించాలా, ఎక్కడ సేవ చేయాలా అని చూస్తుంది కదా, ఎట్లా సావాలా అని చూస్తుంది, ఎట్లా దెబ్బలు తీసుకోవాలని కూడా ఒక మనిషి రాస్తాడా? దేవుడు అంత క్లీన్ గా ఇస్తాడా? ఎత్తండి కీర్తనలు 22. ఇరవై 15 నుంచి నేను చదువుతాను. నా బలము ఎండిపోయి 12 నుంచి 12 నుంచి చదువుతాను. వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి. వృషభములు అంటే జనాలందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు. భాషల దేశము బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నది. చీల్చుచున్న గర్జించు నుండు సింహము వలె వారు నోళ్లు తెరిచి ఉన్నారు. నన్ను సంపాలని సింహం ఎట్లా నోళ్ళు తెరిచిందో అట్లా తెరిచి ఉన్నారు. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను. అంటే ఆయన రక్తం ఏమైందంట, నీళ్ళు ఎట్లా పారిపోస్తుంది, ఇట్లా చుట్టూ అట్లుంది. హల్లెలూయా. నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి. నా హృదయము నా అంతరంగము ఘనములై కలిగి ఉన్నది. నా బలము ఎండిపోయి చిల్లింపంకు వలె ఆయను. నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతముల భూమిలో పడవేసి ఉన్నావు. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి. దుర్మార్గులు గుంపుగూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. హల్లెలూయా. దేన్ని పొడుచుంటారంట? చేతులని కాళ్ళని. దావీదుని అట్లా చంపిరే. దావీదు అట్లా చచ్చిపోయినా, దావీదు నార్మల్ గా చచ్చిపోయాడు. కానీ దావీదు రాస్తున్నాడు, నా చేతులని నా కాళ్ళని పొడిచి ఉండాలి. ఎవరి గురించి? యేసు ప్రభు గురించి. హల్లెలూయా. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. అంటే నన్ను అంత కొట్టినారు కాబట్టి నా లోపల ఎన్ని ఎముకలు ఉన్నాయో బయట నుంచే నేనేం చేసేకైతుంది, లెక్క చేసేకి అవుతుంది. వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు. నా వస్త్రమును వారు పంచుకొని ఉన్నారు. ఈ వాక్యం ఉందా? యేసు ప్రభు వస్త్రాన్ని లాస్ట్ లో చీట్లేసి ఏం చేస్తుంటారంట, పంచుకుంటారు. హల్లెలూయా. పంచుకుని ఉన్నారు. నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. యెహోవా దూరముగా నుండకము, నా బలమా త్వరపడి నాకు సహాయం చేయము. ఖడ్గము నుండి నా ప్రాణము, కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పించము. ఆమేన్. ఇదంతా చదివితే ఎవరు జ్ఞాపకం వస్తారు? అప్పుడు యేసు ప్రభు ఎట్లు పుట్టాలా, ఎట్లు జీవించాలా, ఎట్లు సావాలా, ఎట్లు దెబ్బలు తినాలా, ఇదంతా యేసు ప్రభు రాసుకున్నా. యేసు ప్రభు ముందరికి యెరెమీయా రాసినాడు, జకర్యా రాసినాడు, హోషేయ, మీకా, యేషయా, దావీదు, ఎంతమంది
హల్లెలూయా. ఇదంతా దేవుడు నెరవేర్చుకోని వచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక 2-3 వాక్యాలు మనం ఎత్తి చదివేస్తాం. కీర్తనలు 34 వచ్చాయి, 20 వాక్యం. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడను, వాటిలో ఒక్కటైనా విరిగిపోలేదు. హల్లెలూయా. ఒకటి కూడా ఏం కాలేదంట. గట్టిగా చెప్పండి, ఒకటి కూడా ఏం కాలేదు, ఇరిగిపోలేదు. అదే యోహాను 19:33 వాక్యం చదువుతాను, వినండి. అక్కడ ఏం చెప్తున్నాడు, వారు యేసు నొద్దకు వచ్చి అంతకు ముందు 32 నుంచి, కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాళ్ళు రెండవ వాని కాళ్ళు విరగొట్టిరి. యేసు ప్రభుతో ఎంతమంది సిలువలో వేయబడింది? ఇంకా 2. సో యేసు ప్రభు కాకుండా ఇంకా 2 ఉన్నారు, టోటల్ 3 మంది. సో వీళ్ళు వచ్చి యేసు ప్రభు దగ్గరకు వెనకాలికి పోయి మొదటి వాని కాళ్ళను రెండవ వాని కాళ్ళు ఎర్రగొట్టిరి. కానీ వారు యేసు నొద్దకు వచ్చి అంతకు ముందే ఆయన మృతి నొంది ఉండుట చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు. హల్లెలూయా. చూడండి, అక్కడ సిలువ ఎవరు వేస్తారో వాళ్ళ కాళ్ళు ఎర్రగొట్టాలి. సాయంకాలము ప్రొద్దుగుంగే ముందు వాళ్ళ కాళ్ళ మీద కాళ్ళు ఉండకూడదు, ఎర్రగొట్టాలి. ఇప్పుడు యేసు ప్రభు కాళ్ళు ఎర్రగొట్టలేదు. ఎందుకంటే ఆయన ఇట్లా సావాలని ముందు రాయబడి కీర్తనలు చెప్పింది, ఆయన వారి ఎముకలను కాపాడిన వాటిలో ఒక్కటైనా విరిగిపోలేదు. చూస్తున్నారా ఎట్లా కరెక్ట్ గా పొందుతారు. హల్లెలూయా. అదే కీర్తనలు 69 వచ్చాయి, 21 వాక్యం. వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పి ఉన్నప్పుడు చిరకను త్రాగనిచ్చరి. ఏం త్రాగనిచ్చరి? వినిగర్, ఇంగ్లీష్ లో వినిగర్ అంటారు. చిరక అంటే దాన్ని తాగేకేయాలి. వినిగర్ కూడా మనము ఫ్రైడ్ రైస్ దీనికి పోస్తాము, ఒక చిన్న కప్పుదా పోస్తాం. అది అట్లా తాగాలంటే ఆయనకి చాలా దాహం వేసింది, కానీ తాగేకి లేదు, చిరకనిచ్చిరండి అన్నారు. అదే ఇప్పుడు నేను ఫస్ట్ యోహాను 19:29 చూస్తే, చిరకలో నుండి ఒక పాత్రను అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి అతను అప్పగించాడు. హల్లెలూయా. ఏం తాగినంట యేసు ప్రభు? కాడి అంటే పాత్ర, చిరక, వినిగర్. ఇది తాగల అని చెప్పి ఫస్ట్ రాయబడేది, అందుకే ఇక్కడ తాగాడు కదా. హల్లెలూయా. చిన్న విషయాలను కూడా దేవుడు ఇవ్వలేదు. నేను ఇడ్చలేదప్ప, నేను అన్ని ముగించుదా పోతాను. అది తాగినాక ఏమన్నా సమాప్తమాయనని చెప్పా. హల్లెలూయా. అంటే నేను అన్నిటినీ ఏం చేసేసిన? ముగించేసిన. అది ఏమేమి? నా గురించి రాయబడింది ముగించేసిన, ఆజ్ఞల్ని ముగించేసిన, అన్నిటినీ ముగించేసి నేను వీళ్ళందరినీ విడిపించేసిన. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఎవడో ఒకడు బానిసగా పెట్టేసింటాడు. నన్ను వచ్చి మా అమ్మ అమ్మేసింది అనుకో, ఒకడికి అమ్మేసింది, కాసు తీసుకొని నన్ను అమ్మేసింది. ఇప్పుడు నేను ఎక్కడికైనా తప్పించుకొని పోయేకైతుందే? అయ్యలే. ఆ కాలంలో బానిసలు అంతా ఉండిండ్రు. ఎట్లా వేసి పెడతారంటే కాళ్ళకు చైన్లు కూడా కట్టి పెడతారు, తప్పించుకొని పోకూడదు. తప్పించుకొని పోకూడదని కాళ్ళకు చైన్లు కూడా వేసి పెడతారు, బానిసలుగా పెడతారు. హల్లెలూయా. ఇప్పుడు ఈ బానిసని విడిపించాలంటే వీడు ఒక రూల్ చేస్తాడు. ఇదంతా నాకు ఇదంతా ఇచ్చేస్తే వాడిని ఏం చేసుకోవచ్చు? విడిపించుకోకపోవచ్చు. అంతెందుకు, నేను వచ్చి ఏం చేస్తానంటే ఎవరితో ఇక్కడ నగ తీసుకొని పోయి తాకట్టు పెట్టేస్తాను. తాకట్టు పెట్టేసి నేను డబ్బులు తీసుకొని తినేస్తాను. ఇప్పుడు దొంగ ఎవరు? నేను. ఎందుకంటే ఎవరిదో నగ తీసుకొని పోయి నేను తాకట్టు పెట్టి నేను తిని మింగి. సో ఇప్పుడు నేను దొంగ. ఇప్పుడు యజమాని వస్తాను. యజమాని వచ్చేసి ఎదురన్నా సొమ్ము అంటే అయిపోయింది.
పోయేసి. హల్లెలూయా. ఇప్పుడు ఆ యజమాని ఏం చేస్తున్నాడంటే, సరే ఇడు నేనేం చేస్తాను, నేనే చూసుకుంటానని చెప్పి పోయి ఆ అమౌంట్ తీసుకొని పోయి కట్టి ఇప్పుడు ఆ నగని విడిపిస్తాను. నగని నేను ఎప్పుడు విడిపిస్తానో నా పైన ఉండే నిందను కూడా తీసేసినట్లు. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు నా నగ అడలేదు, తాకట్టు అడలేదు. నేను ఎవరి దగ్గర దొంగిలిస్తున్నో ఆ మనిషి నన్ను క్షమించిన వెంటనే నా పైన ఉండే నింద ఏమైపోతాను, పోయేస్తాను. నేను అప్పులోడు కాదు, నేను నిందోడు కాదు, నేను ఫ్రీ అయిపోయి. అట్లా నేను దేవుడు బిడ్డ కాదు, వచ్చి ఈడ నాకుండే ఆ హక్కుని నేనేం చేస్తాను, పిశాచి దగ్గర అమ్మేసిన వెంటనే ఇప్పుడు నేను పిశాచికి బానిసి దేవునికి తప్పుడు వస్తుంది. ఇప్పుడు దేవుడు ఏం చేస్తానంటే, సరే ఇటురా నేను క్షమించేస్తాను. ఎంతవరకు క్షమిస్తానంటే, నీ తప్పిదముల్ని పశ్చిమానికి పూర్వానికి ఎంత దూరం ఉందో అంత దూరానికి వేసేస్తాను. ఈ పక్క పోతే ఇది చిక్కెళ్ళే, ఈ పక్క పోతే ఇది చిక్కెళ్ళే, అంత దూరంలో వేసేసినాను. దాన్ని ఎవడైనా చూడాలంటే ఫస్ట్ దీనికి ఎంత దూరం ఉందనే లెక్క చేయాలి. ఎవడు చేసేది చెప్పండి, సరే తూర్పుకి పడమటికి ఎంత దూరం ఉందని ఎవడు చేసేది చెప్పమ్మా. ఎవడన్నా ఉన్నాడా? సైంటిస్ట్ ఎవరన్నా ఉన్నాడా? సైతాన్ వల్ల కూడా అయ్యారు. సృష్టించిన దేవుడు ఒకడు. రే మీ ఫ్రెండ్ వచ్చింది, సృష్టించిన దేవుడే అంటున్నాడు, నేను అంత దూరానికి వేసేస్తాను. హల్లెలూయా. ఇంకొక స్థలంలో చెప్తున్నాడు, నేను నీ పాపాలంతా తీసుకొని పోయి ఎక్కడ వేస్తాను, సముద్రంలో ఉండే అతి లోతైన స్థలంలో పారేస్తాను. మా సముద్రం ఎంత లోతుందని ఇంతవరకు ఎవడైనా కనిపెట్టింటాడు. వాడు ఒక జాగాకి పోయింటాడు, నేను లోతు కనిపెడతానని పోయింటాడు, మిషన్లంతా కనిపెట్టి పోయింటాడు. కొంచెం దూరానికి పోయిందంటే లోపల ప్రెషర్ ఎక్కువైనా ముక్కులో రక్తం వచ్చేసి పైకి వచ్చేసి వాడు సగం దూరానికి కూడా పోలేదంట. హల్లెలూయా. అప్పుడు నీ పాపాన్ని ఎవడు ఎత్తగైతే దేవుడు క్షమించేస్తే ఆయన అంటున్నాడు, నీ స్థానంలో నేను నన్ను వేసి నీ పాపాలనంతా నేను మింగేస్తాను. నువ్వే అనుకున్నా కూడా నీ పాపాలు నీ దగ్గరికి మళ్ళా వచ్చాయి. హల్లెలూయా. ఒక్క ఆదాము చేసిన తప్పు వల్ల మనందరూ పాపిష్టులు అయితే, ఒక్క యేసు ప్రభు చేసిన త్యాగం వల్ల మనందరూ పరిశుద్ధులమైపోతాం. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొక 2 వాక్యాలు మనం చదివి ముగించేసాం. యెషయా 53:9 వాక్యం. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతని సమాధి నియమింపబడెను, ధనవంతుని వద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటము లేదు. హల్లెలూయా. యేసు ప్రభు నోట ఏ కపటం లేదు, అతడు ఎవరికి అన్యాయం చేయలేదు. అయినను చంపబడే, ఎవరి చేతిలో చంపబడంట, అతడు మరణమైనప్పుడు భక్తిహీనులు, 2 భక్తిహీనులతో చంపబడాను. కానీ ఈయన యొక్క సమాధి ఎక్కడుందంట, ధనవంతుని వద్ద అతడు ఉంచబడాను. హల్లెలూయా. యోసేఫ్ అనే ఒకటి సమాధి, కొత్త సమాధి. ఆ మనిషి ఏమంటున్నాడు, అరిమత్తయ్య అనే ఒక సమాధి. అక్కడ ఏం చేస్తున్నాడు, నాది ఇప్పుడు కొత్త సమాధి ఉంది. ఆ కాలంలో అంతా ఏం చేయాలంటే సమాధులు కొనుక్కొని పెట్టుకునేయాలి. కుటుంబానికి ఒక సమాధిని కొనుక్కొని పెట్టుకోవాలి. వాళ్ళు ఆ సమాధిలో వాళ్ళు చచ్చిపోతే తీసుకొని పోయి పెట్టి రాయి మూసారు. ఆ అరిమత్తయ్య అంటున్నాడు, నాది ఒక సమాధి, కొత్త సమాధి, దాంట్లో ఎవరిని ఇంతవరకు పెట్టలేదు. అక్కడ యేసు ప్రభువుని పెడతాం. హల్లెలూయా. ఇప్పటికి కూడా సమాధి ఉంది. ఫోటో అంటే ఇప్పటికి కూడా సమాధి ఉంది, కానీ ఆ సమాధి తెరవబడి ఉంది. హల్లెలూయా. ఆ సమాధి ఏమైంది? తెరవబడి. ఆ సమాధి లేకపోతే యేసు ప్రభు, అక్కడ ఒక వాక్యం వేయబడింది, ఇక్కడ యేసు ప్రభు లేడు, ఆయన లేచేసి ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు ఇక్కడ ఏం లేదు. హల్లెలూయా. ఆయన పునరుత్థానం అవ్వాలని కీర్తనలు 16:10 చెప్పబడింది. కీర్తనలు 16:10
ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టలేదు, నీ పరిశుద్ధిని కుళ్ళబెట్టలేదు. హల్లెలూయా. ఒక శరీరం కుళ్ళిపోవాలంటే 3 రోజులు దాటాలి. 3 రోజులు దాటిన వెంటనే కుళ్ళేకి స్టార్ట్ అవుతుంది. 2వ రోజు ఏమొస్తుంది? వాసన వస్తుంది. నా ప్రియురాల, నా భార్య నేను ఇడిచిపెట్టలేదు, నా మొగుడిని నేను ఇడిచిపెట్టలేదు, నేను ఈయన్ని హత్తుకునే ఉంటాను అనేవాళ్ళు చచ్చిపోయిన మరుసటి రోజు ఫస్ట్ చెయ్యి ఎక్కడికి పోతే ముక్కు దగ్గరికి పోతే ఆ సెంటు ఉంటే వచ్చి తెచ్చి ఆ బాడీకి కొట్టాడు అప్ప ప్రాణం కదా. ఏమంటారు? నిన్ను నేను ఇడవలేను, నువ్వే నా ప్రాణం కదా. ప్రాణం పోయిన వెంటనే వాసన స్టార్ట్. హల్లెలూయా. దేవుడు పెట్టిన జీవం ఉండేంత వరకుదా వాని దగ్గర నువ్వు ఉండేకయ్యేది. వాని దగ్గర ఉండే పాపాలు లెక్క చేసే స్టార్ట్ చేస్తే అన్ని కుళ్ళిపోవాలి. హల్లెలూయా. ఈడంటాడు అదే, నువ్వు నా శరీరం ఏం చేయలేదు, పాతాళంలో విడిచిపెట్టలేదు, నీ పరిశుద్ధమైన యేసు ప్రభుని కుళ్ళబెట్టను లేదు. హల్లెలూయా. 68:18 చెప్తాంది. చివరి వాక్యం 18 చెప్తాంది. నీవు అహరోణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి. హల్లెలూయా. అహరోణమైతివి అంటే పైకి ఎక్కిపోతివి. పట్టబడిన వారిని చెరపట్టుకొని అందరినీ నరకంలో ఉండే వాళ్ళంతా ఏం చేసి ఎత్తుకొని నువ్వు పరలోకానికి వేస్తావు. ఎవరు పరలోకానికి పోయినాడు? యేసు. హల్లెలూయా. నేను ఇంకా చాలా వాక్యాలు ఎత్తలేదు, ఎందుకంటే మీకు టైం అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు ఎంత పర్ఫెక్ట్గా జీవించింది. దానిలో క్రికెట్ వరల్డ్ కప్ జరిగింది, ఉమెన్స్ వరల్డ్ కప్ జరిగింది. ఆ పిల్లని ఏం చేశారట, ఆ పిల్ల నాయన సేవకుడు, వాళ్ళు క్రిస్టియన్లు అని చెప్పి బాంబేలో విరోధం చేసి ఆ పిల్లని ఆడికూడదని ఎంతో చేసి తొక్కేసి ఆ పిల్ల పైకే రాకుండా ఏమేమో చేసి మనుషులు ఎంత చేసినా దేవుడు ఉంటాడు. హల్లెలూయా. నిన్న సెమీఫైనల్స్ విన్ అయ్యేకి ఆ పిల్లే కారణం. ఆ పిల్ల కారణం 127 రన్లు కొట్టింది. మైక్ ఇచ్చిరి, అవార్డు ఇచ్చిరి. వచ్చిన వెంటనే ఫస్ట్ మాట ఏమంటారు తెలుసా? నా యేసు ప్రభుకి థ్యాంక్స్, నా తల్లిదండ్రులకి థ్యాంక్స్, నా కోచ్కి థ్యాంక్స్. హల్లెలూయా. ఒక మాట అంటుంది, ఆ పిల్ల కంట్లో నీళ్లు తట్టుకోలేదు. ఒక మాట అంటుంది, నువ్వు నిలువు, నేను నిన్ను గెలిపిస్తానని దేవుడు చెప్పా, నాకు అది ఆడేకి శక్తి లేదు, నేను దేవుని దగ్గర అడుగుతానా, నాకు ఏమైనా ఎట్లయినా చెయ్యంటే నాకు ఆ వాక్యం జ్ఞాపకం వచ్చాయి, నేను నిలబడ్డాను, దేవుడు నన్ను గెలిపించాను. హల్లెలూయా. ఇదే దేవుని యొక్క సమాధి ఇజ్రాయెల్. హల్లెలూయా. కానీ ఆ యేసు అని ఒక మాట చెప్పినట్టే కింద శత మాటలు చెప్పాలి. ఈ అవమానాలంతా మనం యేసు ప్రభు కొరకు పడాలా? ఆ పిల్ల ధన్యవంతురాలు, మనం ధన్యవంతులమా? హల్లెలూయా. మనం ధన్యవంతులమా? మనం లెక్కేసుకొని చూస్తాం, మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. ప్రభా, నువ్వు నా కొరకు బైబిల్లో సకలాన్ని చేసి ముగించేసి, ఇది చేయలేదని లేదు ప్రభా, నువ్వు అన్నింటినీ చేసేస్తే తండ్రి, ప్రవచనాలను ముగించేస్తే, నువ్వు మేము చేయాలనుకున్న ఆజ్ఞలన్నీ నువ్వు చేసి ముగించేసి మమ్మల్ని విడిపిస్తే, మేము మీ కొరకు జీవించాలి తండ్రి అని ప్రార్థన చేసి మీరు రాబోయే